నమస్తే వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6/24 హెడ్లైన్స్. రాష్ట్రంలో వచ్చే 5 రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు, వాతావరణ శాఖ ప్రకటన. చిహ్నం జోలికి వెళ్లకపోతేనే బెటర్, హద్దులు గీయడం తగదు, సిపిఐ నారాయణ. గ్రూప్ 1 ప్రిలిమ్స్ వాయిదా వేయండి, బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అన్యాయాన్ని ఎదిరిస్తూనే ఉంటా, నా పోరాటం ఆగదు, ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు. 5,000 మందితో ట్యాంక్ బండిపై ఫ్లాగ్ మార్చ్, తెలంగాణ సీఎస్ శాంతికుమారి. నాగపూర్లో 56 డిగ్రీలు, ఎండలతో ఉత్తరాది ఉక్కిరి బిక్కిరి. మెడిటేషన్ కోసం కాదు, ప్రచారం కోసమే మోడీ మౌనముద్రపై శత్రుఘ్న. యూపీఏ హయాంలో కోట్లాది చిరు వ్యాపారుల కలలు భగ్నం, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. దశాబ్ది వేడుకలకు రండి, గవర్నర్ రాధాకృష్ణన్ కు సీఎం రేవంత్ ఆహ్వానం. కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో కారు లారీ ఢీ, బాలుడితో సహా 4 మృతి. రహస్య భాగాల్లో దాచి బంగారం స్మగ్లింగ్, ఎయిర్ హోస్టెస్ అరెస్ట్. రాష్ట్రానికి తిరిగి వచ్చిన జగన్, గన్నవరంలో ఘన స్వాగతం. రాష్ట్ర అవతరణ వేడుకలు, హైదరాబాద్ లో నేడు రేపు ట్రాఫిక్ ఆంక్షలు. ఫలితాలపై ఆందోళన లేదు, మోదీతోనే జనం, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిని అదృశ్యం. కౌంటింగ్ రోజు ర్యాలీలకు అనుమతి లేదు, సీఈఓ వికాస్ రాజ్. బెంగాల్లో తృణమూల్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ, ఏఎన్ఐ స్ట్రింగర్ కు తీవ్ర గాయాలు. సుష్మా స్వరాజ్ సేవలు మర్చిపోలేం, మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఉత్తరప్రదేశ్ లో వడదెబ్బకు 15 మంది పోలింగ్ సిబ్బంది మృతి. అసైన్ భూములపై రామోజీవి రోతరాతలు, మంత్రి మేరుగు నాగార్జున. జవాన్లను కార్మికులుగా మార్చేశారు, మేమొస్తే అగ్నివీర్ను రద్దు చేస్తాం, రాహుల్. రాయగడలో విషాదం, కారు ఢీకొని చిరు వ్యాపారి మృతి.